పిల్లలకు ఉచిత బస్సు అని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారు. అధికారం వచ్చి సంవత్సరం అయింది. వీళ్ళు మాత్రం మహానాడు అంటూ కడపకి బస్సుల్లో వెళ్ళారు. ఎందుకో కడప అంటే ఒక వ్యామోహమో ఒక ద్వేషమో ఏదో ఉంది వీళ్ళకి. సరే, ఏది ఉంటే అది అయింది, వెళ్ళారు. మరి కడప నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బస్సుల్లో వెళ్ళాలి కదా. మీరు ఇచ్చిన హామీ ఏమైంది? కడప కడప అంటూ మీరు మాత్రం అధికారంలోకి వచ్చారు. మీరు బస్సులు వేసుకుని కడప వెళ్ళారు. మీ హామీ అమలు చేస్తే కదా కడప నుంచి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళగలిగేది బస్సుల్లో ఉచితంగా. ఎప్పుడు చేస్తారు కూటమి నేతలు? ఎప్పుడు చేస్తారు బాబు గారు? ఎప్పుడు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? ఎప్పుడు చేస్తారు మోడీ గారు? ఎప్పుడు చేస్తారు మీ అందరూ? మీ బతుకుల్లో వెలుగు కోసం కాదు, జనం బతుకుల్లో వెలుగు కోసం బతకండి. రాజకీయ నాయకులుగా ఉండదలుచుకుంటే. లేదంటే ఇంటికి వెళ్ళి వ్యాపారం చేసుకోండి, లేదంటే అల్లో నిద్రపోండి ముసుగేసుకుని. రాజకీయం అంటే జనం కోసం చేసేది, నాయకులు బతుకు కోసం చేసుకునేది కాదు. కమ్యూనిస్ట్ విప్లవం వృద్ధి లేదు.